పెట్టుబడి గండం, అప్పు పుట్టక సర్కారు సాయం కోసం రైతన్న ఎదురు చూపులు. ఏటా 20,000 ఇస్తామని మేనిఫెస్టోలో కూటమి హామీ, రైతు భరోసాను అన్నదాత సుఖీభవగా మార్చడం మినహా సాయం ఏది అని రైతన్నలు అడుగుతున్నారు. ఇప్పుడు అధికారంలో ఉన్న రాష్ట్రంలో అధికారంలో కూటమి వచ్చింది. 20,000 ఏటా జమ చేస్తామన్నట్టు చెప్పారు. మరి గతంలో చూసినట్టయితే జగన్ కూడా 13,500 రైతు ఖాతాల్లో జమ చేసినట్టుగా చూస్తున్నారు. మరి గతంలో జమ అయినాయా లేదా అనేది రైతన్నలకే తెలుసు. మరి ఇప్పుడు రైతులు ఎంత ఆందోళన చెందుతున్నారో చూడండి. ఏటా 20,000 ఇస్తామని ఎందుకు ఇంకా క్లారిటీ తేవడం లేదు అన్నట్టుగా చూడండి. సుఖీభవగా మార్చడంతో మినహా సహాయం ఏది అని రైతులు క్వశ్చన్ చేస్తున్నారు. ఆ పార్టీ బానే ఉంటది, ఈ పార్టీ బానే ఉంటది, కానీ ఇక్కడ ఉచిత పథకాలన్నీ పెట్టి ప్రజలకు ఆశ కల్పించి అవి టైంకి ఇవ్వకపోవడంతో రైతులు ఏ విధంగా ఆందోళన చెందుతున్నారో ఒకసారి చూడండి.